శరీరంలో వేడి పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు. ఒంట్లో వేడి చేసి పోయింది ఈ మాట మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా వాడుతూ ఉంటాం. శరీర అవసరాలకు సరిపడా నీరు అందకపోవడం వల్ల వేడి చేసినట్టు లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య తగ్గాలంటే శరీర అవసరాలకు తగినంత నీరుతో పాటు కొన్ని పదార్థాలు కూడా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. లక్షణాలు ముందు మూత్ర విసర్జన సమయంలో మంట, ఎసిడిటీ, అరచేతులు కాళ్ళల్లో మంట, మొటిమల సమస్య, చర్మం ఎర్రబడడం, దద్దుర్లు, నోటిపూత, గొంతులో తడి ఆరిపోవడం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే రక్తహీనత, మూత్రాశయం, కాలేయ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వేడి తగ్గాలంటే శరీరానికి అవసరమైన నీరు తాగాలి. ఫ్రైలు, అల్లము, మసాలాలు, ఊరగాయ, పులుపు లాంటి పదార్థాలను వేడిని పెంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పుదీనా, పుచ్చకాయ, దోసకాయ, మెంతులు, నిమ్మరసం, ఉల్లిపాయ, ఖర్జూర, పుచ్చకాయ, దానిమ్మ వంటివి ఎక్కువగా తీసుకోవాలి ఈ సమస్య తగ్గాలంటే. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ఇప్పుడే బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి.